ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లోని వార్డులకైతే పోలింగ్ పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల అయితే కొన్ని చోట్ల గొడవలు జరిగాయి. పోలీసులతో 3 ప్రధాన పార్టీల నేతలు వాగ్వివాదానికి దిగారు. ఓవరాల్ గా పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో అప్డేట్స్ తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జి నవీన్ వివరాలు అందించడానికి న్యూస్ రూమ్ లో సిద్ధంగా ఉన్నారు. నవీన్, ఓవర్ టు యు. సో విజయ్ చంద్రిక, ఇప్పటి వరకు 62.17% పోలింగ్ నమోదైంది మధ్యాహ్నం 3 గంటల సమయానికి. ఇది ఇంకా ఈ పోలింగ్ శాతం పెరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది పూర్తిగా మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి పోలింగ్ కాబట్టి ఖచ్చితంగా పోలింగ్ శాతము 80% పైగానే నమోదయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మధ్యాహ్నం 3 గంటల సమయానికే 60% పోలింగ్ నమోదైందంటే సో ఇంకా అంటే 5 గంటల వరకు ఇంకా పోలింగ్ శాతం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు ఇది బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ఎక్కడ కూడా వినియోగించట్లేదు. సో బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్నటువంటి పోలింగ్ కాబట్టి పోలింగ్ మరింతగా ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద ఇప్పటి వరకు అంటే సాయంత్రం 5 గంటల వరకు ఉదయం 8 గంటల నుంచి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ సమయం. 5 గంటల తర్వాత కూడా ఎవరైతే ఈ పోలింగ్ కోసం క్యూలలో బారులు తీరి ఉంటారో సో వాళ్ళకి పూర్తి స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకునేంత వరకు కూడా సమయం ఇస్తారంటే దాదాపుగా 6:30-7 గంటల వరకు కూడా ఇది పోలింగ్ జరిగేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తాయి. సో మొత్తం మీద ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదవుతున్నట్టుగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పట్టణాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మనం చూసాం స్థానిక పంచాయతీ ఎన్నికల సందర్భంగా సో తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోలింగ్ నమోదైంది. సో ఈసారి పట్టణాల్లో కూడా పెద్ద మొత్తంలో కూడా పోలింగ్ నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం ఓవరాల్ గా కనుక చూస్తే దాదాపుగా 80% పైగానే పోలింగ్ నమోదయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో 52,17,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. సో ఇంకా పోలింగ్ కొనసాగుతుంది కాబట్టి సో మొత్తం మీద 7 ప్రధాన కార్పొరేషన్లు మున్సిపల్ కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకి ఎన్నికలు జరుగుతున్నాయి. సో కార్పొరేషన్ల విషయానికి వస్తే ఉత్తర తెలంగాణలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి 3 కార్పొరేషన్లు మంచిర్యాల, రామగుండం, కరీంనగర్, నిజామాబాద్. సో ఈ 4 కార్పొరేషన్లు. మరోవైపు దక్షిణ తెలంగాణలో సో కొత్తగూడెం, అలానే నల్గొండ, ఇటు మహబూబ్ నగర్. సో ఈ 3 కార్పొరేషన్లు అంటే మొత్తం మీద 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంకా 116 మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. సో తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ మినహా 9 ఉమ్మడి జిల్లాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవాళ ఉదయం నుంచి కూడా పోలింగ్ నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు కనుక చూస్తే కొన్ని చెదురుమదురు సంఘటనలు మినహా సో రెగ్యులర్ గా పోలింగ్ అంటే సో ఆయా పోలింగ్ స్టేషన్ లో ఉండేటువంటి వాతావరణమే దొంగ ఓట్లు వేస్తున్నారనో లేదంటే అభ్యర్థుల ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారనో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారనేటువంటి ఫిర్యాదులు ఉంటాయి. సో అవే ఫిర్యాదులు మినహా ఎక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితులు కానీ లేదా పోలింగ్ కు అంతరాయం ఏర్పడినటువంటి సంఘటనలు కానీ జరగలేదు. ప్రశాంతంగానే పోలింగ్ 5 గంటల సమయానికి ముగిసింది. ఇంకా పోలింగ్ కోసం అంటే ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఎవరైతే బారులు తీరి ఉన్నారో సో వాళ్లకు పూర్తి స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకునేంత వరకు కూడా అవకాశం కల్పిస్తారు. సో మొత్తం మీద సో తెలంగాణలో పిక్చర్ ఎలా ఉంది? సో ఇప్పటి వరకు మనం చూస్తే 2 వారాల పాటు తెలంగాణలో ఒక మాటల దాడి, సో తిట్ల దండకం, ముఖ్యంగా ప్రధానంగా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలానే బండి సంజయ్, ఈ ముగ్గురు కూడా తిట్ల దండకాన్ని ఈ ఎన్నికల సందర్భంగా పఠించారు. మరోవైపు హేటెడ్ స్పీచెస్ కూడా మనకి ఎక్కడికక్కడ కనిపించాయి. సో ప్రధానంగా ఇటు రాష్ట్ర స్థాయి అంశాలే ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావితం చూపాయి. సో స్థానికంగా సో ఓటర్ల నుంచి ఈ స్థాయిలో స్పందన వచ్చింది కాబట్టి అసలు ఎవరికి అనుకూలంగా ఉండబోతుంది, సో ఎవరికి నెగిటివ్ గా ఉండబోతుంది? సో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద సంఖ్యలో పల్లెలు ఓటేశాయి కాబట్టి ఈసారి కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో అట్లాంటి వాతావరణమే ఉంటుందా, లేదా ఉత్తర తెలంగాణలో బీజేపీ పుంజుకుంటుంది అనేటువంటి ప్రచారంలో ఏమాత్రం వాస్తవం ఉంది? ఈ పోలింగ్ సందర్భంగా అట్లాంటి వాతావరణం కల్పించిందా? సో దక్షిణ తెలంగాణలో పూర్తిగా కాంగ్రెస్ వైపే పట్టణ ఓటర్లు నిలిచారనేటువంటిది మనకు కాసేపట్లో లేదా ఎల్లుండి ఉదయం 8 గంటలకి కౌంటింగ్ మొదలవుతుంది. రాత్రి వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఓవరాల్ గా తెలంగాణ పిక్చర్ ఎట్లా ఉంది? ఎందుకంటే పోలింగ్ పూర్తయింది కాబట్టి సో వాతావరణం ఎట్లా ఉందో మా ప్రతినిధులు